థ్యాంక్ యూ. అందరికి ప్రేయిస్తాడండి దేవుని నామపేట. ఇప్పుడు వచ్చిన అందరికి వందనాలు. కీర్తనల భాగము, కీర్తనలు 120వ కీర్తన, 126వ కీర్తన ఒకసారి చదువుకుందాము. 126వ కీర్తన 3 నుంచి మనం చదువుకుందాం. 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. ఆమేన్. సో ఈ వాక్య భాగము మనందరికి తెలిసిందే. దీన్ని ఇది యాత్ర కీర్తన. ఇది దీన్ని ఇంకొకటి సామూహిక విలాప కీర్తన అని కూడా అంటారు. అంటే సామూహికంగా అనేక మంది కలిసి విలాపం చేస్తూ దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటాం. దేవుణ్ణి రిక్వెస్ట్ చేయడము, దేవునికి ప్రార్థన చేయడము, దేవుణ్ణి అడగడము. సో అలాంటివి కీర్తన ఇది. ఇక్కడ యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. సో ముందే వీళ్ళు చెప్తా ఉన్నారు, యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ఎప్పుడైతే దేవుడు మన కొరకు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేశాడో అప్పుడు మనము సంతోషంగా ఉన్నాము. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. వీళ్ళు మరి చెరపట్టబడి ఉన్న వారిని రప్పించమని ప్రార్థన చేస్తా ఉన్నారు. దాని ముందు వీళ్ళు విశ్వాసం కలిగి ఉంటా ఉన్నారు. ఎలాంటి విశ్వాసం అంటే, మా దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆల్రెడీ చేసి ఉన్నాడు. ఆయన చేసి ఉన్నాడు, దాన్ని బట్టి మేము ఎంతో సంతోషించాము. సో ఇప్పుడు మరలా ఆయన విడిపిస్తాడు, ఆయన మరలా ఆశ్చర్యకార్యం జరిగిస్తాడన్న ఆ యొక్క విశ్వాసంతో వీళ్ళు మరలా దేవుని పాదాల దేవుని చెంతకు వీళ్ళు చేరి ఉన్నారు. దేవుణ్ణి వీళ్ళు మరి ప్రేయర్ చేస్తా ఉన్నారు. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా. ఈ దక్షిణ దేశంలో అని మనం చూసినప్పుడు అక్కడ మనకు ఆ రీజన్ ఆఫ్ బేర్షేబా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఎలా ఉంటుందంటే సమ్మర్ సీజన్ లో పూర్తిగా ఎండిపోతా ఉంటాయి. అట్టర్లీ డ్రై అని చెప్తారు. అట్టర్లీ డ్రై, ఇక అసలు ఏ మాత్రం చెమ్మ కూడా ఉండదు, పూర్తిగా ఎండిపోతా ఉంటుంది. అటువంటి ఆ యొక్క దక్షిణ దేశంలో కూడా మరి ప్రవాహములు పారునట్లుగా, అది ఎండాకాలంలో ఆ యొక్క బెర్షెబా ప్రాంతంలో మరి మొత్తము చాలా అసలు ఇంకా పూర్తిగా అట్టర్లీ డ్రై అయిపోతా ఉంటుంది. ఏమాత్రము అక్కడ నీటి జాడ కూడా ఉండదు. అటువంటి ఆ యొక్క మరి నది ప్రవాహంలోనికి నదిలోనికి ఆ ఎండిపోయినటువంటి ఆ యొక్క నదిలోనికి ప్రవాహం లాగా ఎప్పుడైతే స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవుతా ఉంటుందో, ఎప్పుడైతే మరలా వర్షాకాలం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఒకవేళ వర్షం పడితే కనుక, లేదా ఎండాకాలంలో వర్షం పడినప్పటికీ ఆ సమ్మర్ సీజన్ లో ఇది డ్రైగా ఉంది కాబట్టి ఎప్పుడైతే వర్షం అయితే స్టార్ట్ అవుతుందో, వర్షం పడుతుందో, ఈ యొక్క మరి ఏమాత్రం చెమ్మలేనటువంటి ఈ యొక్క మరి నదిలో ఒక ప్రవాహం వల్ల నిండిపోతుందంట. అది నిండిపోయి ఒక ప్రవాహం లాగా
మనకు తెలుసు. ఒకవేళ మీరు ఎప్పుడైనా వీడియో చూస్తే గనక ఒక ఎండిపోయినటువంటి ఆ యొక్క నదిలోకి కానివ్వండి, కాలువల్లోకి కానివ్వండి, కొంచెం నీళ్లు మరి దూరం నుంచి, లేదా మనకి ఎప్పుడైనా ఈ డ్యామ్స్ ఓపెన్ చేసినప్పుడు కానివ్వండి, ఒక్కసారి నీళ్లు వస్తా ఉన్నప్పుడు దూరంగా దూరంగా చూసినట్లయితే మనకు దూరం నుంచి నీళ్లు వస్తా ఉన్నప్పుడు ఆ అది చూస్తా ఉన్నప్పుడు చాలా 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 బాగా అనిపిస్తది. ఎంత ఫోర్స్ గా వస్తాయంటే చాలా స్పీడ్ గా పరిగెడుతూ వస్తా ఉన్నట్టు, చాలా మరి దాహంతో పరిగెడుతూ వస్తున్నట్లు, లేదా ఒక రన్నింగ్ రేస్ లో పరిగెడుతూ వస్తున్నట్లు అలా వస్తా ఉంటాయి ఆ నీళ్లు. అది వచ్చి విత్ ఇన్ సెకండ్స్ లో మొత్తం నిండిపోవడం మనం చూస్తాం. అవి నిజంగా మరి ఇది మొత్తం ఇది మొదటగా ఇది ఎండిపోయి ఉంది ఎండాకాలంలో. ఆ ఎండిపోయినటువంటి మరి ఆ యొక్క ఎండినటువంటి ఆ యొక్క నదిలోకి ప్రవాహములు పారినట్లు ఇది మనకు మరి అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రదేశము. దేవుడు ఆ యొక్క ఎండిపోయినటువంటి స్థితిలో కూడా ప్రవాహములు పారచేసేవాడు. ప్రవాహములుగా ఆయన నీటిని ఇవ్వగలిగిన సమర్థుడు అన్న విషయం వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క మరి దక్షిణ దేశంలో ప్రవాహములు పారినట్లుగా అని చెప్పి వీరు మరి ఆల్రెడీ చూసి ఉన్నారు కాబట్టి కార్యాలు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరలా దేవుని అడుగుతా ఉన్నారు. అయ్యా, దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించయ్యా, చెరపట్టబడిన మా వారిని అలాగున రప్పించు. వారు ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. దయచేసి వారికి ఆ స్ప్రింగ్ సీజన్ అనేది రప్పించు. వారికి వసంత కాలము రావాలి, మాకు వసంత కాలము రావాలి. ఎండిపోయిన స్థితిలో మేము ఉన్నాము. అది ఎలాగునంటే దక్షిణ దేశంలో ప్రవాహాలు పారునట్లుగా మాకు రప్పించు. అలా ఎందుకు అడుగుతా ఉన్నానంటే, ఆయన అంత సమర్థుడు అన్న విషయం వీళ్ళు ఆల్రెడీ చూశారు కాబట్టి, ఆయన గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. దాన్ని బట్టి భరితులమై ఉన్నామన్న విషయాన్ని కూడా, సాక్ష్యాన్ని కూడా వీళ్ళు మనకు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే, కన్నీళ్లు విడుచుచు విత్తు వారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. ఈ విషయాన్ని కనుక మనము మరి గమనిస్తే, ఈ విషయంలో కూడా ఇశ్రాయేలీలు వాళ్ళు మరి విడుదల పొంది వస్తా ఉన్నప్పుడు, చెరల నుంచి బయటికి వస్తా ఉన్నప్పుడు, మోషే యొక్క నాయకత్వంలో వాళ్ళు వస్తా ఉన్నప్పుడు, వాళ్ళు ఆ యొక్క ఐగుప్తు మొత్తాన్ని కొల్ల కొట్టుకొని రావడం మనం చూస్తాం. వారి యొద్ద ఉన్నటువంటి మరి వారి సొమ్మంతటిని వాళ్ళే ఎదురు ఇవ్వడం మనం చూస్తాం. ఇక మీరు పోతే మాకు ఇక్కడ ప్రశాంతత దొరుకుతుంది అన్నట్లు వాళ్ళు ఆ ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఉన్నదంతా కూడా, వారి బంగారం కానివ్వండి, వాళ్ళకి ఏదైతే కావాలో, ఇశ్రాయేల్కి ఏదైతే కావాలో అది తీసుకొని పోండి అని మరి వాళ్ళని పంపించినట్లుగా, వీళ్ళ దగ్గర ఏమీ లేదు. వీరక్కడ వీళ్ళక్కడ బానిసలుగా ఉంటా ఉన్నారు. వారి దగ్గర ఏమీ లేదు. ఎప్పుడు ఏడుపులే ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎప్పుడు ఎదురు చూపులే ఉంటా ఉన్నాయి. ఎప్పుడు మరి ఆ యొక్క బాధింపబడిన బాధాకరమైనటువంటి ఆ యొక్క మనసుతో ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఆ ఏడుపు కళ్ళతో వీళ్ళు విత్తుతూ ఉన్నారు. దేవుని దగ్గర మొర్ర పెడతా ఉన్నారు విత్తుతూ. ఆ విత్తినటువంటి ఆ విత్తనాలు ఈ రోజు మనం చూసినట్లయితే, మరి ఇశ్రాయేల్ యొక్క ఆ చెర నుంచి విడిపింపబడినప్పుడు, మరి మోషే నాయకత్వంలో మనం చూసినప్పుడు, నిజంగా ఆ యొక్క ఇశ్రాయేలీలు ఐగుప్తుల దగ్గర నుంచి వాళ్ళు కొల్లగొట్టుకొని అనే మాట అక్కడ కరెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని వీళ్ళు మరి తీసుకొని రావడం మనం చూస్తాం. ఎంతో విస్తారమైనటువంటి ఆ యొక్క ధననిధిని, అలాగే మరి వారి యొక్క నగలు అవన్నీ వీరు తెచ్చుకోవడం మనము చూస్తాం. చాలా గొప్ప సంపదను వీళ్ళు ఐగుప్తు నుంచి తెచ్చుకోవడం మనం చూస్తాము. ఏమీ లేనటువంటి వారు మరి ఎంతో గొప్ప సంపదతో వీళ్ళు రావడం మనం చూస్తాము. వీళ్ళు అదే అడుగుతా ఉన్నారు,
కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోయుదురు. ఒకసారి మనం ఇమాజిన్ చేసుకుంటే ఇశ్రాయేలీలు ఆ యొక్క ఆ ఆ చెర నుంచి బయటకు వస్తా ఉన్నప్పుడు, ఐగుప్తు నుంచి బయటకు వస్తా ఉన్నప్పుడు, ఆ యొక్క కనాను యాత్ర చేస్తా ఉన్నప్పుడు మనం ఆ యొక్క ఒకసారి అది మనం ఊహించుకుంటున్నట్లయితే మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఎలాగునో వాళ్ళను వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్మంతా తీసుకొని బయటికి వస్తా ఉన్నప్పుడు ఆ యొక్క జాయ్ ఎలా ఉండుంటది, వారి యొక్క సంతోషం ఎలాగుండుంటది. ఇన్ని సంవత్సరాలు ఆ యొక్క బానిసత్వంలో ఉండి ఒక్కసారిగా స్వతంత్రం వస్తే అసలు అది తట్టుకోగలమా? ఎంత భయంకరమైనటువంటి సంతోషం ఉంటది అక్కడ. ఎంతో భయంకరమైనటువంటి సంతోషం మనం అక్కడ చూడొచ్చు. ఇన్నాళ్ళు వాళ్ళు విడిచినటువంటి ఆ యొక్క కన్నీళ్ళంతయు ఎగిరిపోయి ఉంటది. ఇన్నాళ్ళుగా వాళ్ళు మరి చూసిన ఆ యొక్క నిరీక్షణకు వారికి మరి ఆన్సర్ అక్కడ దొరికిన దాన్ని బట్టి వాళ్ళు ఎంతో సంతోషగానంతో వాళ్ళు మరి తిరిగి రావడం మనము వారిని వచ్చేవారిలాగా వారిని చూడొచ్చు. అప్పుడు వారి నోటి నిండా సంతోష గానమే ఉంటది. ఇక మొన్నటిదాకా అప్పటిదాకా ఏడ్చారు, ఇప్పుడు ఇక సంతోష గానం చేస్తూ వారు బయటికి వస్తా ఉంటారు. నిజంగా మరి ఈ విషయం ఎంతో ఈ యొక్క ఉదయకాలం మనం కూడా ఇది మరి జ్ఞాపకం చేసుకుంటే మరి మనం మరి ఎవరైతే మరి ఈ యొక్క ఎవరని కాదు, ప్రతి ఒక్కరం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏమీ లేనటువంటి, ఏమాత్రము క్షమ కూడా లేనటువంటి ఆ యొక్క బెయేర్షెబా ఆ యొక్క రీజన్ లో ఆ యొక్క అట్టర్లీ డ్రై అయినటువంటి, సో పూర్తిగా ఎండిపోయినటువంటి ఆ యొక్క నదిలో నుంచి మరి ప్రవాహములు పారినట్టుగా ఒక్కసారిగా అది ఇంగ్లీష్ లో రాయబడి ఉంటది. అట్టర్లీ డ్రై ఇన్ సమ్మర్ బట్ క్విక్లీ ఫిల్స్ విత్ రెయిన్. క్విక్లీ ఫిల్స్ విత్ రెయిన్స్ అంట. పూర్తిగా నిండిపోయి ఉంటది, ఒక్కసారిగా వర్షం పడగానే వెంటనే నిండిపోతుందంట. సో అలాగున దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడన్న విషయం మనము గుర్తు పెట్టుకోవాలి. ఆయన ఎటువంటి ఎండిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ ఆయన మనలను ఖచ్చితంగా మరి ఆయన నింపగలిగినటువంటి, అది కూడా వెంటనే కూడా నింపగలిగినటువంటి సమర్థుడైన దేవుడు అన్న విషయం మనము జ్ఞాపకం చేసుకుని ఆయనకు మనము మొర్ర పెట్టవలసిన అవసరత ఉన్నది. అలాగే మనం కన్నీళ్లతో విత్తుతా ఉన్నామేమో, ఒకవేళ సంతోష పిడికెడు విత్తనములు చేత పట్టుకొని మనం ఏడ్చిపోయి విత్తుతా ఉన్నామేమో, ఆ యొక్క మరి కన్నీళ్లు దేవుడు చూస్తా ఉన్నాడు. అలాగే మరి మన యొక్క ఏడ్పులు ఆయన వింటా ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా మనకు విడుదల కలుగ చేసి మరి సంతోషంతో మన నోటి నుండా నవ్వు ఉండులాగున, మన హృదయం నిండా సంతోష గానం ఉండులాగున ఆయన మనల్ని చేయగలిగిన సమర్థుడని, అలాగే ఎలాగున చేస్తాడు, అలాగ చేసి ఉన్నాడు అన్న విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉదయ కాలంలో కూడా మరి ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనం బలపడుతూ దేవుణ్ణి ఆ యొక్క మరి ఎందరైతే మరి మనం జీవితంలో ఒకవేళ ఎటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మనము జ్ఞాపకం చేసుకుంటూ మన తరఫున మనము దేవుణ్ణి మొరపెడదాము. అలాగే మరి మన తోటి వారు ఎవరైతే ఉన్నారు, ఇక్కడ వీరు ప్రార్థన చేస్తా ఉన్నారు, యెహోవా దక్షిణ దిశలో ప్రవాహం పారినట్లుగా యెహోవా చెర పట్టబడిన మా వారిని రప్పించయా అని వారు తమ వారి కోసం ప్రార్థన చేస్తా ఉన్నారు. సో మనం కూడా మరి మన వాళ్ళు ఎవరైతే ఇలాంటి పరిస్థితులతో చెరపట్టుబడి ఉన్నారో, మరి ఎండిపోయినటువంటి స్థితిలో ఎవరైతే మన వాళ్ళు ఉంటా ఉన్నారో, మరి ఎవరైతే కన్నీళ్లు విడుచుతూ ఉన్నారో ప్రతి దినము, ఎవరి జీవితంలో ఎప్పుడు ఏడుపులు ఉంటా ఉన్నాయో, వారి కొరకు మనం బద్దులమై ఉన్నాము. మనం బద్దులమైన అయి ఉన్నాము. ఇది ఎంతో గొప్ప సమయము, ఎంతో భాగ్యంగా నేను ఎంచుతాను ఈ సమయాన్ని, ఎంతో ధన్యకరమైన సమయంగా నేను ఎంచుతా ఉన్నాను. నిజంగా మన కొరకు మనం ప్రార్థించడమే కాదు, కానీ ఇతరుల కొరకు కూడా మనము ప్రార్థన చేయడము ఎంత గొప్ప భాగ్యం కదా, ఎంత గొప్ప ధన్యత. మన కొరకు మనము ప్రార్థన చేయడంలో పెద్ద గొప్పదనం ఏమి లేదు. మన అవసరతను బట్టి మనం ప్రార్థన చేస్తాం, కానీ ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేయడం అనేది ఎంతో గొప్ప భాగ్యము. ఆ సమయము మరి దానిలో మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి కూడా మనం ఎంతో ధన్యులుగా మరి ఎంచుకోవాల్సిందిగా మరి
ఈ యొక్క ఉదయ కాలంలో నేను మనవి చేస్తా ఉన్నాను. మరి దేవుడు అలాగున మరి ప్రతి ఒక్కరి జీవితంలో మరి ఆయన మరి నవ్వును కలుగ చేయాలని, అలాగే సంతోషకరమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేయాలని మరి మనము కోరుకుంటూ ముందుకు వెళ్ళాలని దేవుడి నామం పేరిట వేడుకుంటాను. అలాగున ప్రభు మరి ప్రతి ఒక్కరి జీవితాల్లో కార్యం జరిగించి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.